టమాటా మిరియాల చారు తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో మిరియాల చారుకి కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా చూసేసాము. ఇక మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, ముందేం చేయాలి? స్టవ్ వెలిగించి అక్కడ ఆగిపోండి, వెలిగిస్తా. దీంట్లో ఫస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని టమాటోని మగ్గించుకోవాలి. ఆ రెండు కూడా సరే. ఆ వాటర్ జగ్ అక్కడే ఉంది. యాక్చువల్లీ టమాటోలో కొంచెం ఎలాగో వాటర్ ఉంటుంది కదా, దాంట్లో మగ్గుతుంది కదా. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? చింతపండు. ఇది ఉడికిపోతుంది దాంట్లో. ఓకే, లైట్గా వాటర్ వేసుకుందాం. ఓకే, ఇది కాస్త ఉడకాలి కదా? అవునండి. ఇది ఉడికేలోపు ఏమైనా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇవి డ్రై రోస్ట్ చేసుకుంటే కొంచెం వేంపుకుంటే స్మెల్ బాగా వస్తుంది. ఓకే, టేస్టీ అనిపిస్తుంది. సరే, నేను ఇది మార్చేస్తాను. ఓకే, ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటాం అన్నీ కూడా మనం. ఏమేమి వేస్తున్నారు? ఒక స్పూన్ అన్ని మిరియాలు. ఓకే, ఒక స్పూన్ ధనియాలు, కొంచెం హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర. ఓకే, చిటికెడన్ని మెంతులు. అంతే చాలు. ఇదిగోండి. సో ఎప్పుడు మనము ఈ మిరియాల రసం పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి వేయాల్సిందే. డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది కదా, మిరియాలు, జీలకర్ర, ధనియాలు. ఇంకా నెక్స్ట్ ఏమైనా వేస్తారా? ఎండుమిర్చి వేస్తాం. కానీ ఎంతన్నా మన తెలుగు వాళ్ళకి ఆ స్పైసీనెస్ తగలందే అది ఇన్కంప్లీట్ అవుతుంది, అది ఆ రుచి. అవునండి, స్పైసెస్తో మంచి రుచి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? ఆఫ్ చేసుకుందాం. మగ్గిపోయాయి. ఇది జార్లోకి తీసేద్దామా? ఇటు వదిలేసే. ఓకే, ఇది మనకి ఒక పక్కన ఉడికిపోతుంది అంటారా? సరిపోతుందా? ఇంకా దీన్ని ఏమన్నా? ఇంకింతే చాలు. ఆఫ్ చేసి ఇది మిక్సీ పట్టుకుని వచ్చేస్తారా? ఓకే, అయిపోయిందా అండి? అయిపోయింది. తీసుకొచ్చేయండి. ఓకే, సో మరీ మనకి పౌడర్లా అయిపోవాల్సిన అవసరం లేదు, కొద్దిగా తగులుతూ ఉంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. మీరు అలాగా దాని మూత ఓపెన్ చేయగానే ఎంత బాగుందో తెలుసా, అరోమా చాలా టెంప్టింగ్గా ఉంది. నెక్స్ట్ ఆఫ్ చేసుకుందామండి. అయిపోయిందా ఇది? మగ్గిపోయాయి. ఓకే, అయితే ఇది కూడా ఉడికిపోయింది కదండి, టమాటో, చింతపండు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇది గుజ్జు తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఓకే ఓకే, గుజ్జు తీసుకోవాలి. సో ఇది ఇందులోకి మార్చేసుకుందామా? మార్చేసుకుందాం. వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తారా? ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఏం చేద్దాం? తాలింపు పెట్టేసుకోవడమే. స్టవ్ ఆన్. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా ఆవాలు. ఓకే, కొద్దిగా జీలకర్ర,
పప్పు దినుసులు వేసుకున్నాం. మినపప్పు, కొంచెం శనగపప్పు, ఓకే, ఎండుమిర్చి ఒకటి వేసుకున్నాం. కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేస్తాం. ఓకే, పచ్చిమిర్చి ఒకటి, కొంచెం కరివేపాకు, తర్వాత ఆనియన్స్ కొన్ని, కొద్దిగా పసుపు, ఓకే, కొంచెం ఉప్పు, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా మన మసాలా, ఇది ఒక 1 స్పూన్. ఓకే, ఈ మసాలా కావాలంటే మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు. లేదంటే అప్పటికప్పుడు చేసుకుంటేనే ఆ రుచి బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా ఫ్లేవర్ ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ గుజ్జు వేసేసుకోవచ్చు. కొంచెం మనకి ఇందులో ఈ మసాలాలతో పాటు ఉడకాలి కదా. ఓకే, అయితే ఇది వస్తే సరిపోతుంది. ఓకే చంద్రిక గారు, మన చారు ఫినిష్ అయిపోయినట్టే. ఓకే, మరి తీసేద్దామా? తీసేద్దాం. ఆ మిరియాల ఘాట్ ఇక్కడికి వస్తుంది, బాగా తెలుస్తుంది. వేడివేడిగా టమాటా మిరియాల చారు రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. టమాటో మిరియాల చారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: టమాటో ముక్కలు 1 కప్పు, చింతపండు 1/2 కప్పు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. టమాటో మిరియాల చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో టమాటో ముక్కలు, చింతపండు, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించిన టమాటో, చింతపండుని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా స్మాష్ చేసి నీళ్లు పోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి వేయించుకుని తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, మెదుపుకుని పక్కన పెట్టుకున్న టమాటో రసం వేసి కలిపి కొద్దిసేపు మరిగించుకుని సర్వింగ్ బకెట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టమాటో మిరియాల చారు రెడీ.